నాగుల చవితి 25వ తేదీ శనివారం అక్టోబర్ 2025. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. మరికొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలుగులతో తిరిగి ఉన్నటువంటి నాగేంద్రుని విగ్రహాలు మనకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరము అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే మనము నవరంధ్రాలు అంటూ ఉంటాము. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుబాము అని కూడా అంటారు. అందు కుండలినీ శక్తి మూలాధార చక్రములో పాము ఆకారం వలనే ఉంటుందని యోగ శాస్త్రము తెలియజేస్తుంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విషాన్ని క్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ యొక్క నాగుల చవితి పండుగ. ఈ నాగుపాము పుట్టులో పాలు పోయడంలో గల అంతర్యముని చెప్తున్నారు. 9 నాగుపాముల పేర్లు చెప్పి పుట్టలో పాలు పోయాలని అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అది ఓం అనంతనాగాయ నమః, ఓం శేషనాగాయ నమః, ఓం వాసుకి నాగాయ నమః, ఓం తక్షక నాగాయ నమః, ఓం కులికి నాగాయ నమః, ఓం కర్కోటక నాగాయ నమః, ఓం శంఖపాల నాగాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం మహాపద్మనాభాయ నమః. పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహి మే శంకర ప్రియ అనంతాది మహానాగరూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహి మే సదా. ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఈ యొక్క కింది శ్లోకాన్ని కూడా మనం పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ విధంగా ఈ 9 నాగపాముల పేర్లు చెప్పి పుట్టలో పాలు పోసి ఈ శ్లోకాన్ని కూడా పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఓం నమః శివాయ. మరొక వీడియోతో మరలా కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.